ప్రజలు కార్యకర్తలు ఒకటే అన్న విషయం మర్చిపోయి రెచ్చగొడుతున్నాడు. కార్యకర్తలు రండి, నాయకులు రండి, మీరు ముందడుగా ఏంటంట. నువ్వేం వేస్తావు? ఆఖరి అడిగేస్తావా? అతనే అనిల్ కుమార్ యాదవ్ నువ్వు ఆఖరి అడిగేస్తావా? జగన్మోహన్ రెడ్డి ఆచే చుట్టూ చివరి ఆవిడ వేస్తాడు అప్పుడు. ఏంటమ్మా నీ బాధ ఏంటి? ఇంతమందిని తీసుకురావాలంట, తీసుకొచ్చి ఒకవేళ ఎంతమంది పోలీసులు వస్తే బ్యారిగేడ్లు ఎన్ని పెడితే తోసవతలు పడేయాలంట, తోసవతలు పడేసి జగన్మోహన్ రెడ్డికి ఇంత ఉన్నామని చూపించాలంట. అసలు రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంత ఉన్నారు ఇంత లేదని చెప్పి ఎవరు అడుగుతున్నారు? నీ సంఖ్యాబలం ఏంటి, నీ బల ప్రదర్శన ఏంటి అని ఎవరు అడుగుతున్నారు? ఇలా రెచ్చగొట్టి పిలిపించుకుని ఆబ్వియస్లీ ఇంతమందిని తీసుకొస్తున్నావు కార్యకర్తలు అని చెప్పిన తర్వాత లూప్ హోల్స్లోకి వెళ్ళి ఇంతమందిని పిలిచి తీసుకురావాలి. అదొక వ్యవస్థ. ముడుపుల వ్యవస్థ ఈ రంగంగా నడిపినప్పుడు కార్యకర్తల్ని జనాల్ని తోసుకొచ్చినప్పుడు వ్యవస్థగా నడపరా మీరు? దానికి ఒక బిర్యానీ ప్యాకెట్, దానికి ఒక ఫిక్స్డ్ ప్రైజ్ ఎన్ని ఉంటాయి కదా, సభలకే ఊరుకోరారు జనాలు. అలాంటిది జైల్లోకి వెళ్ళడానికి ఊరికే వస్తారా నిన్ను? చెప్పు. అరెస్ట్ చేస్తే జైలు పట్టో కొత్త జైలు కట్టాలంట. రెడీగా ఉన్నామంట అందరూ. అంటే ఇప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తారా? ఇంతమంది వెళ్ళిపోయి కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకొచ్చేస్తారా? తండాలుగా వెళ్ళిపోయి జైల్లో. ఏం మాట్లాడుతున్నావు? టాక్ లైక్ అ మెచ్యూర్డ్ పొలిటీషియన్. నువ్వే కొత్తగా వచ్చిన పొలిటీషియన్లో మాట్లాడుతున్నావు తప్ప సీజనల్ పొలిటీషియన్గా మాట్లాడలేదు. నువ్వు తెలుసుకొని మాట్లాడుకోవచ్చు.